అక్షరాయ నమః ఇందీవరదళశ్యామాయ నమః స్వామి మహాదేవా మంజునాథ ఏమి ఈ విపరీతం? కలికాలం కదా అది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షిత. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడే, దేవుడే ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలడు. మానవుడా? మానవుడు దేవుడిగా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగు. శివ శివ దుష్ట శివ దుష్ట శివ చూసాటే కొడుకు పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనం అంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహా, ఎలాంటి పుత్రుల్ని కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతుంది. శుభం అంటూ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గానాభోవలనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకు ఇంత రాధన చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా దాన్ని దేవదాసం చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. ఒక్క నిమిషం మామయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టాను అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం. అవును. ఆ శివుడాగ్నే లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాగ్న లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల కూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేము వెళ్ళిపోతాం. ఆగమ్మా, ప్రతిస్తంభాలు నిలబడతావే, వెళ్ళి హారతి పెట్ట. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషించావు. ఏమండి? ఏంటండి? ఇలా రండి. విన్నారా? గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పొలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. అలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. ఇలాగా. ఏమండి, ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాడిని చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ?
చేస్తున్నాను చూడు. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నాను. తీసుకో. కళ్ళు మూసుకొని పూజలు చేసే బదులు కత్తి సాగు నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలన్నా? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకునే ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్ని ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుట్టింది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి భక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శంకర హర హర శంకర మురహర పరమహర శశివర శూరధర జయ జయ శంభో జయ జయ శంకర జయ జయ శంభో జయ జయ శంకర. నా ఆర్తి తీర్చావు, నా దారి మార్చావు, నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు. నా కంటి దీపమై కనిపించి వెళ్ళావు. జ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు. దేవుడు జీవుడు ఒక్కడే, ధర్మము మర్మము ఒక్కడే, హరుడు ఒక్కడే. శంకర హర హర శంకర హర 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 శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రగణా. జయ జయ శంభో జయ జయ చంద్రగణా.
మహారాజా, మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రళయమే జరుగుండేదేమో. ఈ అనర్థాల కారణం ఇతనే. ఇతన్ని కఠినంగా శిక్షించి ఆస్తికత్వాన్ని కాపాడండి మహారాజా. దేవుడే లేడని చెప్పి మా ఊళ్ళో వీడు చేసిన చండాల పనులకు అంతే లేదు. వీడు మహారాష్ట్రుడు మహాప్రభు. అవును మహాప్రభు, వీడు పెద్ద హేతువాది. అవును, మొన్నటి వరకు నాస్తికుడిని, హేతువాదిని. కానీ ఆ మంజునాథుడి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తులయ్యా. ఆయన చెప్పేది దయచేసి నమ్మండి. ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. మేము నమ్మడం ముఖ్యం కాదు, ఈ ప్రజలు నమ్మాలి. మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి ఇదొక పరీక్ష. ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి. మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం సంగీత సాహిత్య సుమకమలవంబరం ఓంకార క్లీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యథవేదవేద్యం ప్రగీతం మధురం విశుద్ధం ప్రపంచైకూతం విబుద్ధం సుసిద్ధం శిఖారం బధారం యథారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాతాటహం జటాచూటరంగైక గంగా సుచిత్రం జ్వలత్పుత్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాగం మహాభాగలింగం రాష్ట్రసుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయిని గురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాదేవేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం విశ్వేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిగోమాత్మకం అవేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం शौर्याय च योगाय च भोगाय च कालाय च काताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च ఆహా, ఎంత అద్భుతం! ఒకనొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం. ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో 1,00,000 దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యాం. మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి. పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి. క్షమించండి, నేనంత గొప్పవాణ్ణి కాదు. అంతులేని మదమాత్సర్యాలతో ఈ నా స్వామిని 1,000 సార్లు తిట్టుంటాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా 1,000 లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను.
ఎంత అద్భుతం! ప్రపంచంలో ఉన్న శివసాల గ్రామాలన్నిటినీ ఈ పవిత్రమైన క్షేత్రంలో దర్శనం చేసుకునే భాగ్యం మనకి లభించింది. ఈ మహాక్షేత్రాన్ని మా రాజ్యంలో స్థాపించినందుకు మా తరపున, మా ప్రజల తరపున ధన్యవాదములు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః ప్రవర్తినే సంయుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శిఖిరిష్టాయ చ నమో భీముష్ట్రమాయ కేతుమతే చ నమో తస్మాయ చ వామనాయ చ నమో బృహదే చ వంశీయ ఇంకా సేపట్లో నాకు మరణం రాబోతుందని మహారాజు ద్వారా నాకు తెలిసింది. కానీ మీ చేతులతో నాకు ఈ విధంగా మోక్షం లభిస్తుందని నేను ఊహించలేదు. మీరు నన్ను శత్రువుగా భావించారు, కానీ నా దృష్టిలో మీరందరూ నా మిత్రులు. పరమేశ్వరుని సన్నిధికి నన్ను సాగనంపుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పరమ కృపాకర పార్వతీ హృదయహర హర